హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. సో మన సక్సెస్ సాగాలో భాగంగా ఈ రోజు తన జర్నీని, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో షేక్ సాదిక్, ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించిన మన స్టూడెంట్. రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఉంటాయి కదా, అందులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి సెలెక్ట్ అయ్యి తన జర్నీని, తన హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు షేక్ సాదిక్ అండి. ఒకసారి తనని మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను. షేక్ సాదిక్, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్. షేక్ సాదిక్ ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్, ఆయన జర్నీ గురించి, అలాగే ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గురించి, ఆయన సక్సెస్లో మన విఎంఆర్ లాజిక్స్ పాత్ర ఏంటి, మన సార్ గైడెన్స్ ఏంటి, లేదా మన ఫ్యాకల్టీ గైడెన్స్ ఏంటి అని ఆయన మాటల్లోనే విందాం. నా పేరు సాదిక్. నేను ఖమ్మం డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాను బీఎస్ఎఫ్కి. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు, మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తు తీర్చిదిద్దాలి, స్కూల్ పరువు నిలబెట్టాలని. అట్లానే నా తోటి ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ స్కూల్ నుంచి చదువుకుంటూ నేను ఇంటర్ చదివాను. ఇంటర్ అయిపోయినంటే ఎంపీసీ తీసుకొని ఇంటర్లో మంచి మార్కులు రాకపోయినా నేను ఎట్టయినా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ జాబ్ కొట్టాలనుకున్నాను. అట్లాగే 2022లో పడిన కానిస్టేబుల్ రాస్తే నా షార్ట్ పుట్ పోయింది ఈవెంట్స్లో. అట్లాగే మళ్ళీ అది వదిలేకుండా ఎట్టైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను బాగా ఖుషిగా రెడీ అయ్యాను. మళ్ళీ అప్పుడు మా ఊరు రామన్న, అరే నువ్వు ఈఎంఆర్కి రా, నీకు మంచి కోచింగ్ ఉంది, కోచింగ్ ఇప్పిస్తా సార్తో, నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతావు అన్నాడు. మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మా డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళే నన్ను మంచిగా చూసుకుంటూ చదివించారు. అట్లానే మా బాబాయ్ కూడా బాగా నాకు సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ను మంచిగా నేను వినియోగించుకొని ఈ స్థితికి రావడానికి చాలా ఉపయోగపడింది ఆ పరిస్థితి మొత్తం. అట్లాగే నాకు మా స్కూల్లో టీచర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హిందీ మేడం, అలా పీటీ సార్, వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేశారు. ఇట్లా మంచి జాబ్ కొట్టాలరా, మంచి భవిష్యత్తు ఉండాలని. అట్లాగే మళ్ళీ మా ఊరు అన్న వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేశారు. నేను అక్కడ నుంచి విఎంఆర్ కోచింగ్కి వచ్చే ముందు మా అన్న రాము అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ అన్న వాళ్ళు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. రఘు అన్న, అజయ్ అన్న, గణేష్ అన్న, దినేష్ మామ, వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేసి నన్ను ఒక స్థితికి తీసుకొచ్చారు. తరుణ్ కూడా, వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ స్థితిలో ఉన్నంటే నాకు కారణం వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఈ స్థితికి వచ్చాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చదువులేక ఇప్పుడు మా తమ్ముడు కూడా మళ్ళీ బీటెక్ చేస్తుండు. వాడు కూడా మంచిగా చదువుకోవాలని నేను కొంచెం హార్డ్ అయినా నేను బీఎస్ఎఫ్కి వెళ్ళాలని పట్టుదలతోనే వచ్చాను. అట్లాగే మా ఊరు నుంచి నన్ను ఈ స్థితికి బాగా ఎంకరేజ్ చేసిన మా ఊరు రామన్న కూడా ఇక్కడ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది షారిక్ అని ఇతను మా ఊరే. మాది వేంసూరు గ్రామం. మా ఊర్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. నన్ను ఫస్ట్ ఈవీఎంఆర్ తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేసింది మాకు ఏజీ ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా మా అన్న ఒక అతను రమేష్ అన్న చేస్తుంటాడు. అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. సో ఇక నేను వన్స్ జాబ్ కొట్టిన తర్వాత మా ఊర్లో ఇట్లా నా 7th క్లాస్, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వీళ్ళ మమ్మీ వరి పొలంకి వెళ్ళినప్పుడు గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకొని వచ్చినప్పుడు పిడుగుపడి మొత్తం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మొత్తం కాలిపోయి చనిపోయింది. వీడికి అప్పుడు చిన్న 5 years ఉంటాయి. వీళ్ళ తమ్ముడు ఇంకా చిన్నపిల్లాడు. తర్వాత ఇంకా వీళ్ళ బాబాయ్ ఆల్రెడీ ఏఆర్ కానిస్టేబుల్, అంటే సంథింగ్ వీళ్ళ రిలేటివ్. ఇంకో బాబాయ్ కూడా ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి కొంచెం దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళ బాబాయ్కి బాగుంటుంది, నేను కొట్టలేకపోయినా మా ఊరిదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టియాలి, వీడు కొట్టిస్తే మా ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి వీటి గురించి చెప్పడం జరిగింది. అయితే వీడు నాకు పరిచయం కాకముందు వేరే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినాడు. ప్రిలిమ్స్ అయినప్పుడు షార్ట్ పుట్ వేసే కాదు, షార్ట్ పుట్ పోయింది. తర్వాత వీళ్ళ బాబాయ్ ఇట్లా నాకు చెప్పినప్పుడు, అట్లా కాదన్నా మనకి ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ సార్ ఉంటారు, విఎంఆర్ సార్ అథమెటిక్ బాగా చెప్తారు, ఈవెన్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా అథమెటిక్ బాగా చెప్తారు, నేను జాయిన్ చేస్తాను సార్ దగ్గరికి అని తీసుకొచ్చి నేను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ చాలా పూల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇవి నాతో పాటే మా యూనివర్సిటీలో ఉంచుకున్నా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటే మా హాస్టల్లోనే ఉండడం జరిగింది. నేనే కాదు, వీడికి మా హాస్టల్ నుంచి చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. వినయ్ కానీ, తరుణ్ కానీ, రెడ్డి, అజయ్,
వికాస్. సో మేమందరం సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్లా మా హాస్టల్ కేర్ టేకర్ వాళ్ళు, మెస్ కేర్ టేకర్ వాళ్ళు కూడా మా వాడిని ఇట్లా నాన్ బోర్డర్ అయినా కానీ వాళ్ళు ఏమి అబ్జెక్షన్ ఏం పెట్టడం లేదు. వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా కష్టపడండి మేము బ్రదర్ ఫ్రెండ్స్. వీడికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ కూడా చదువుకోవడం జరిగింది. రోజు క్యాంపస్ నుంచి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6కి లెగిసి బైక్స్ ఏమి లేకపోయినా కానీ లిఫ్ట్ అడుక్కొని ఎన్సీజీ గడి దాకా అక్కడ నుంచి మళ్ళీ 107 బస్సు ఎక్కి వచ్చి ఇక్కడికి జరగడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మాకు మేజర్ ప్రాబ్లం అప్పుడే 18,000-17,000 ఫీజు ఉంటుండే. ఇక్కడ వీడేం కట్టలేకపోతుండే. వీడికి సంథింగ్ ఇంటికాడ వాళ్ళ డాడీ ట్రాక్టర్ డ్రైవరు. ఆ డ్రైవింగ్ చేసి వాళ్ళు వచ్చిన పైసలు వస్తేనే వీడికి పంపించాలి, మళ్ళీ వీళ్ళ తమ్ముని చదివియాలి, వీళ్ళ చెల్లిని చదివియాలి. సో అట్లాంటప్పుడు నేను సార్ దగ్గరికి వచ్చి సార్ ఇది సార్ సిచ్యువేషను, మా వాడైతే ఫీజు కట్టలేడు, మీరు ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తేనే సార్ కంపల్సరీగా అయితే జాబ్ అయితే కొడతాడు, కానీ మీరు డిస్కౌంట్ ఇవ్వాలని అని అడగంగానే సారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే డిస్కౌంట్ ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. అట్లనే వీడు ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసి గ్రౌండ్కి వెళ్ళేటోడు, చెస్ట్ కొంచెం తక్కువ ఉంటే దాన్ని పెంచుకోవడానికి జిమ్లో బాగా కష్టపడేటోడు. అట్లా సో మేము జస్ట్ ఏదో చిన్న వెనక నుంచి పుష్ చేసినాం, మొత్తం వీడు ఒక్కడే చదువుకున్నాడు, వీడే జాబ్ కొట్టినాడు, ఈ క్రెడిట్ మొత్తం వీడిదే. ఇదే కాదు, ఇట్లా మా ఊరు నుంచి ఎవరు వచ్చినా కానీ సంథింగ్ నేను ఎవరిని తీసుకొచ్చినా కానీ సారు ముందుండి డిస్కౌంట్ ఇచ్చి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. అట్లా వీడు నేను జాయిన్ చేసిన వాళ్ళలో జాబ్ కొట్టిన పర్సన్ వీడు థర్డ్ పర్సన్. ముందు మౌనిక అని ఒక అమ్మాయి హైకోర్టులో జాబ్ కొట్టింది, ఇంకో అమ్మాయి రైల్వే కొట్టింది. ఆ రైల్వే జాబ్ వచ్చిన అమ్మాయికి రీసెంట్గా మళ్ళీ సూర్యాపేట వార్డ్ ఆఫీసర్ గ్రూప్ 4 జాబ్ రావడం కూడా జరిగింది. వీడు థర్డ్ పర్సన్. ఇట్లా నేను ఒక 4-5 మెంబర్స్ జాయిన్ చేసిన, ఇందులో ఒక 3 మెంబర్స్ అయితే జాబ్ కొట్టడం జరిగింది. సో అప్కమింగ్ నోటిఫికేషన్లో కూడా సార్ దగ్గర నేను ఒక 10-15 మెంబర్స్ని అయితే జాయిన్ చేస్తా. సో వాళ్ళు కూడా సార్ డిస్కౌంట్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. నేనే కాదు ఫ్రెండ్స్, మీలో ఎవరు వచ్చినా కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్కి చెప్పితే 100% సార్ కన్సల్ట్ చేస్తారు. విఎంఆర్ సార్ అంటేనే స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో మీకు ఏం టెన్షన్ అవసరం లేదు. వచ్చే నోటిఫికేషన్ల కోసం మీరు యూజ్ 800 SAలో ఏమో ఉన్నాయి అనుకుంటా. సో అవి మిస్ చేసుకోవద్దు. కానిస్టేబుల్ కూడా హ్యూజ్ నోటిఫికేషన్ ఉంది, రైల్వే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మీకు ఎవరైనా ఈ జాబ్ కొట్టాలి, వన్స్ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది. ఒక 2-3 తరాలు సెట్ అయిపోతాయి. సో ఆలోచన ఉందనుకుంటే మీరు అథమెటిక్ ఈవెన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఎవరైనా కానీ, సోమ్య మేడం కూడా ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ బాగా చెప్తారు, కాదమరి మేడం కూడా రీజనింగ్ బాగా చెప్తారు. మీకు ఏమన్నా ఈ కొంచెం నేను ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ వీడే. వీడికి ఖర్చులకి పైసలు లేకపోతే వీడికి చిన్న చిన్న డ్రైవింగ్ ఇట్లా ర్యాపిడో సంథింగ్ అట్లాంటివి పార్ట్ టైం చేసుకొని చదువుకోవడం జరిగింది. సో మీరు జాబ్ కొట్టాలనే థాట్ మీ మైండ్లో ఉంటే మీకు ఏదో ఒక వే కనిపిస్తూనే ఉంటుంది. సో నేను నాకు ఇబ్బంది పడుకుంటే నేనే చదివినా, తర్వాత వీడు చదివిండు, నన్ను చదివించింది మా రమేష్ అన్న. సో వీడికి కూడా ఆల్మోస్ట్ ఈ వీడి జాబ్ కొట్టడానికి కూడా బ్యాక్ సైడ్ రమేష్ అన్ననే ఉంటాడు. సో అతనికి అయితే మేము ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. రమేష్ అన్న, 1 సెకండ్ థ్యాంక్ యూ సో మచ్. సరే వీడి సక్సెస్ స్టోరీ మీరే వినండి, వీడే చెప్తారు. విఎంఆర్ సార్ అంటేనే ఒక అథమెటిక్ ఒక మంచి మలుపురాని ఒక ఇది. సార్ అథమెటిక్ క్లాస్ చదువుతుంటే మనం బయటికి వెళ్ళి ఒకసారి చూసుకుంటే చాలేక విఎంఆర్ సార్ చెప్పే కాంట్రాస్ట్ని పెట్టి ఇంటే అప్పుడే మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మళ్ళీ వెళ్ళి చూసుకునే పని లేదు, లైట్గా చూసుకున్నా చాలు. ఎగ్జామ్ ముందు ఈజీగా మనం అథమెటిక్లో మంచి మార్కులు సాధిస్తాం. అట్లానే మేడం గారు కూడా రీజనింగ్ కూడా బాగా చెబుతారు, ప్యూర్ మ్యాథ్స్ కూడా బాగా చెబుతారు, జిఎస్ కూడా మంచిగా చెబుతారు. ఇక్కడ నేర్చుకోవాలని పట్టుదలతో వచ్చి కూర్చొని నేర్చుకుంటే ఏదైనా మనకు సులువే. సార్ చెబుతుంటేనే అర్థమైపోయింది మనం ఎట్లా కష్టపడితే ఎట్లా జాబ్ వచ్చింది. సార్ మోటివేషన్ కూడా మంచిగా చేస్తారు. ఒక మోటివేషన్ నుంచి మనం సార్ని చాలా మెచ్చుకోవచ్చు. సార్ చెప్పే ఒక్కొక్క మాటకు మనం మళ్ళీ ఏదైనా మనకు చిన్న డౌట్ ఉన్నా ఎమ్మటే సార్ని అడిగితే ఎమ్మటే మనకు క్లియర్ చేస్తారు. అప్పుడప్పుడు క్లాసులో కూడా మనను నుంచోబెట్టి అడిగి తెలుసుకొని మన యొక్క ఎవరు వెనకబడకూడదు, అందరితో సమానంగా ఉండాలి, ఎవరు భయపడకూడదు, అందరితో సమానంగా చేసుకోవాలి, మ్యాథ్స్ అయినా ఏదైనా మంచి చదవాలనే సారు ఆ పట్టుదలతో ఒక్కొక్కరిని క్లాసులో లేపి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు ఒక్కొక్కరిని. అట్లానే నేను చాలా కష్టపడ్డాను. సార్ కూడా చాలా నాకు బాగా హెల్ప్ చేశారు. నాకు గైడ్లు కూడా సార్ అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ నా తోటి వాళ్ళు 16 మంది కొట్టారు ఇక్కడ జాబు. నాతో కోచింగ్ తీసుకొని పిఎంఆర్లో 16 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. ఎస్ఎస్సి జీడీలోనే 16 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళల్లో నేను ఒకరిని. అట్లాగే మీరు కూడా ఇట్లా మంచి సార్ దగ్గరకు వచ్చి మంచిగా రీజనింగ్ కానీ అథమెటిక్ కానీ జీకే కానీ మంచిగా నేర్చుకొని మీరు కూడా నాలాగా ఒక సక్సెస్గా ఇక్కడ నుంచోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ సార్ నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు జీవితాంతం రుణపడి ఉంటా సార్.
మళ్ళీ అట్లానే మా ఫ్యామిలీకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. నా ఫ్యామిలీగా మా యొక్క విలేజ్కి కూడా నేను ఏ కాలంలో సపోర్ట్ చేసే ఇదిలో నేను ఒక స్థితికి వస్తా. అందరికీ మంచి చదవటానికైనా దేనికైనా మంచి హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంఎస్ సారు, నేను ఒక మ్యాథ్స్ అంటే భయపడేవాడిని, మ్యాథ్స్ని కూడా నాకు సులువుగా చేశారు. అట్లాగే ఇప్పుడు నాలాగా ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా వచ్చి సార్ని కలిసి సార్ నా పరిస్థితి ఎట్లా అని చెప్తే మీకు డిస్కౌంట్ ఇచ్చి మిమ్మల్ని కూడా ఒక నాలాగా ఇట్లా నుంచునే స్థితికి తీసుకొస్తారు సారు. అట్లాగే సారు నేను ఇప్పుడు ఇది కొట్టింది SHGDలో ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ కొట్టా. ఇదే కాకుండా ఇంకా మంచి జాబ్కి పైకి వెళ్ళాలని ఇక్కడ నుంచే ఇంకా నేను నేర్చుకొని మంచి జాబ్ కొడతానని ఆశిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మనం చూస్తుంటున్నాం ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి జాబ్ కోసం చదివేకునే స్థితికి అమౌంట్ లేకపోయినా కష్టపడుతున్నారు. అట్లాగే వచ్చి ఒక్కసారి సార్కి మీరు కలిసిందైతే సార్ మంచిగా మీకు సపోర్ట్ చేసి మంచి జాబ్ తీసుకొచ్చి ఇస్తారు. రాబోయే నోటిఫికేషన్ కూడా మీరు ముందు ఒక అడుగు సార్ని ముందే కలిసి సార్ ఇది సార్ మా పరిస్థితి అని కనుక్కొని సార్తో మీరు ట్రావెల్ అయితే మీకు జాబ్ ఖచ్చితంగా వచ్చిద్దని చెబుతున్నాను. మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడే కాదు, మనం నోటిఫికేషన్ వస్తుందని తెలిసినమ్మటే మనం వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి మంచిగా ప్రిపేర్ అయితేనే మనం జాబ్ కొట్టగలం. అదే నోటిఫికేషన్ వచ్చాక 25 రోజుల్లో మనం ప్రిపేర్ అయ్యి జాబ్ అంటే కష్టం. అది ఇప్పుడు మనం ఒక సంవత్సరం ముందే మనం మంచిగా నేర్చుకొని ఉంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చే లోపల మొత్తం మన మైండ్లో మొత్తం ఉండిద్ది. అది మనం సులువుగా ఎగ్జామ్స్ అయినా ఏదైనా రాయగలం. ఇప్పుడు ఇదే ఎగ్జామ్ కాకుండా ఇక్కడ RRB కానీ RPF కానీ ప్రతి ఒక్క దానికి ఇక్కడ మంచి కోచింగ్ ఇచ్చే సార్లు ఉన్నారు, మంచి సబ్జెక్ట్ కూడా ఉంది. ఇక్కడ EMR సార్ అంటేనే ఒక అర్థమెటిక్ ఒక మార్క్స్ టెస్ట్ కూడా రాసుకొని మంచిగా రిజల్ట్ తీసుకొచ్చి సారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ. సో విన్నారు కదా సాదిక్ జర్నీ ఎట్లా జరిగింది, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రగుల్స్ అనేవి ఒకే డిపార్ట్మెంట్లో కాదు, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా మీకు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే కొంచెం పేషెన్స్ కావాలి. గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పేషెన్స్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఈ విషయాన్ని నేను కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్కి అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ మీద, ఆస్పిరెంట్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది, పీర్ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు సెటిల్ అయ్యారు, మీరు ఇంకా అవ్వలేదేంటి, ఇటువంటి ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. ఒక విషయం అర్థం చేసుకోండి అందరూ, మనకి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నట్టు మనం వెళ్ళి జాయిన్ అవ్వగానే ఒక జాబ్ అంటే అక్కడ కూడా పెద్ద కష్టం, తక్కువ కష్టం నేను చూపించట్లేదు. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఏ సెక్టర్లో ఉండే కష్టాలు ఆ సెక్టర్లు ఉంటాయి. కానీ గవర్నమెంట్ సెక్టర్కి రావాలి అనుకునే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్స్ మన చేతిలో ఉండవు కదా. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి, దానికి తగ్గట్టు మనం కోచింగ్ తీసుకోవాలి, మనం క్రాక్ చేయాలి. అవునా? సో ఇటువంటి మీ కష్టమైన జర్నీస్లో మా VMR లాజిక్స్ మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అందుకోసమే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇప్పుడు రీసెంట్గానే మేము ఏదైతే ₹1 కోర్స్ అనౌన్స్ చేశామో, ఈ January 21st, 22nd, 23rd ఈ 3 days ఆ కోర్స్ అనేది మీకు తీసుకోవచ్చు. ₹1కే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒక స్పెషల్ వీడియో చేశామండి VMR లాజిక్స్లో. రీసెంట్గా VMR సార్ చేసిన వీడియోని వాచ్ చేయండి, ఆ కోర్స్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇలా ఎవరైనా కానీ ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఎవరున్నా కానీ, ఫినాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఏదైనా కానీ ఎటువంటి సపోర్ట్ కోసమైనా మా VMR లాజిక్స్కి రండి. సార్ మీకు హెల్ప్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సాదిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.